గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ పేరే సినిమా పేరు లాగా లేదు, ఏదో ఒక క్యాప్షన్ లాగా ఉంది. ఇది ఆల్రెడీ మలయాళం గోట్ మనకు వచ్చింది ఆల్రెడీ పృథ్వీరాజ్ది. ఇప్పుడు తమిళ గోట్ వచ్చింది విజయ్ది. విజయ్ ద్విపాత్ర అభినయంతో విలన్గా హీరోగా తనే చేశాడు. మానవుడు దానవుడు లాంటి సినిమాలో కృష్ణ, శోభన్ బాబు లాంటి చేసినటువంటి క్యారెక్టర్ని విజయ్ ఇందులో చేశాడు. అయితే గ్రాఫిక్స్లో ఇప్పుడున్న తరానికి అర్థమయ్యేలాగా కొంచెం అంటే డిఫరెంట్ లుక్స్తో, యంగ్ లుక్స్తో చూపించే విధంగా చేసిన సినిమా ఇది. 3 గంటల 3 నిమిషాల అతిపెద్ద నిడివితో వచ్చినటువంటి యాక్షన్ డ్రామా థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్ 5 సెప్టెంబర్ 2024కు రిలీజ్ అయింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో తలపతి విజయ్తో పాటు కోకిల మోహను, తర్వాత యోగి బాబు, తర్వాత ప్రశాంత్ త్యాగరాజను, ప్రభుదేవ, జయరాము, తర్వాత స్నేహ ప్రసన్న, తర్వాత మీనాక్షి చౌదరి, యూటీవీ గణేష్, అరవింద్ ఆకాష్, వైభవ్ రెడ్డి, ప్రేమ్జీ అమరన్. ఈయన రిలేటివ్ కాబట్టి డైరెక్టర్కి వెంకట్ ప్రభు ప్రతి సినిమాలో ఉంటాడు ఈయన. సో డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే వచ్చేసి వెంకట్ ప్రభు. కస్టడీ ఫ్లాప్ తర్వాత చేసిన సినిమా ఇది. కల్పతి ఎస్ అఘోరం, తర్వాత కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి సంగీతం యువన్ శంకర్ రాజా, రాజసుందరం కొరియోగ్రఫీ చేయగా విజయ్ పాటలు పాడాడు. కపిలన్ వైరముతో పాటలు రాశాక మరొక పాటల రచయిత మదన్ కర్కి కాగా, దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ డైరెక్టర్ కాగా, అర్చన కల్పతి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమాలో ఏముంటుందంటే, ఫస్ట్ ఒక ఏజెంట్ స్క్వాడ్లో ఉన్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో ఉన్నటువంటి హీరోకి ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరు తోటి కొలీగ్స్, ఎవరు ప్రశాంత్, ఆ తర్వాత మన రంగం ఫేమ్ నటుడు, ఆ తర్వాత ప్రభుదేవ. వీళ్ళందరూ ఒక టీమ్గా వాళ్ళు చేస్తూ ఉంటే స్నేహకి భార్యకి తెలియదు. ఇది కొంచెం గరుడ వేగ ఆ సినిమా లాగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ఉన్నటువంటి విజయ్కి ఆయన పెళ్ళాంకి తన జాబ్ తెలియదు కాబట్టి ఆయన ఎంత రిస్క్లో ఉన్నా కూడా అక్కడ ఫోన్లు చేసి కూరగాయల లిస్టు అది ఇది చెప్తుంటే అక్కడ దమ్ము వస్తుంటే వేరే లేడీతో ఇది ఉన్నాడని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆపరేషన్కి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు హనీమూన్ లాగా సెకండ్ హనీమూన్ వెళ్దామని తీసుకొని భార్యను తీసుకెళ్తే అక్కడ చాలా హడావుడి జరుగుతుంది. హడావుడి జరిగిన తర్వాత కొడుకు మిస్ అయిపోతాడు హీరోకి, అంటే విజయ్ కొడుకు మిస్ అయిపోతాడు. ఆ మిస్ అయిపోయిన కొడుకు ఆ తర్వాత విలన్ దగ్గర పెరిగి, పాత సినిమాల్లో విలన్ పగతో పెంచుతాడు కదా, ఆ టైప్లో పెరిగి వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పగ తీర్చుకొని ఆ పెంచిన వాడిని తండ్రి అనుకొని బయాలజికల్ ఫాదర్ని పక్కకు పెట్టి చేయడము ఈ సినిమాలో కథ. ఇందులో విజయ్ని అభిమానించేటువంటి ప్రేక్షకులు, ఒక సూపర్ స్టార్ డమ్ ఉన్నటువంటి హీరోకి విలన్గా చూడడానికి కొంచెం ప్రేక్షకులు అంత ఇష్టపడరేమో అనిపిస్తుంది. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేటువంటి పేరే ఫస్ట్ జనాలకు తిరగదు. సో ఆల్రెడీ గోట్ కూడా 6 నెలలు కూడా కాలేదు మనకు మలయాళం గోట్ వచ్చి. ఇప్పుడు తమిళ్ గోట్ వచ్చేసరికి అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో దీన్ని ఎండింగ్లో మళ్ళీ మనకు ఆ మధ్య డ్యాన్స్ ఇది మన ఒక డిస్కో మాస్టర్ అని చెప్పేసి అప్పట్లో ఇది వచ్చింది మన రవితేజ సినిమా. సో ఆ టైపు కొంచెం అంటే లాస్ట్లో ఫ్రిడ్జ్లో ఇతను మనసులో ఉండడము అదంతా డిస్కో రాజా టైప్లో ఇది సినిమా కొంచెం కథనం లాస్ట్లో క్లైమాక్స్ చూపించారు. సో ఈ ఇద్దరు విజయాల మధ్యటువంటి సంఘర్షణ ఏంటి అనేది చూస్తారు. మనకు స్నేహ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే ఈ కొత్త అతను మీనాక్షి చౌదరిని ఇష్టపడి ఆమెను కోయడము, బాధ పెట్టడము, తర్వాత ప్రభుదేవ విలని, తర్వాత ఎవరైతే అంటే ప్రభుదేవ విలని కాదు, ప్రభుదేవ చేసుకున్నట్టు అక్కడ ఊహించని విధంగా విలన్ని చూపించి, సో వాడు ఇట్లా చేస్తాడా అని ఎవరు అనుకోని విధంగా విలన్ చేయడము, ప్రవర్తించడము, ఇదంతా కూడా మనకు ఒక సస్పెన్స్ కోసం సస్పెన్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే మోహన్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో. జయరాము అధికారిగా చాలా అద్భుతంగా చేశాడు. సో ఎవరు చేశారు అనేది సస్పెన్స్గా సాగుతుంది మనకి. సో మొత్తానికి ఏంటంటే డిఫరెంట్గా ఉండేటువంటి కథనాలు ఉన్నటువంటి ఈ సినిమా ఇది. సో యాక్షన్ పార్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ సినిమాకి తలపతి విజయ్ ప్లస్ పాయింట్. అతని పర్ఫార్మెన్స్ తోటి ఈ సినిమా ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది బాగా ఆకట్టుకునే విధంగా సాగింది. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.25/5. ఇక ఈ సినిమాలో లొకేషన్స్ బాగున్నాయి, ఫారెన్ ఇది అంతా చూపించారు. తర్వాత స్టార్టింగ్ యాక్షన్ దృశ్యాలు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ సినిమా లాగా ఉంటాయి. అక్కడ జరిగినటువంటి ఫ్యామిలీ కాల్పడంతో మోహన్ యొక్క కుటుంబం కాలిపోతే ఇతని కుటుంబం నాశనం చేయాలని ఇతని కొడుకును యాక్సిడెంట్ అయినట్టుగా నమ్మించి కొన్నేళ్ళు పెంచి ఆ తర్వాత ఇంటర్వెల్కు బ్లాక్ ముందు కొడుకు కలిసినట్టుగా చూపించి ఈ విజయ్కి ఆ విజయ్కి వర్సెస్ అన్నట్టుగా ఇంటర్వెల్ బ్లాక్ వేయడం. ఆ తర్వాత ఎండ్లో ఇద్దరు విజయ్లు తలపడిన తర్వాత ఒక విజయ్ని ఇతను అతని ప్లేస్లోకి వచ్చాడని చెప్పి సైంటిఫిక్గా చూపించడం. ఇదంతా ఒక యాక్షన్ డ్రామా, సైంటిఫిక్ దీని కింద స్క్వాడ్లది కథ ఎలా ఉంటుందనేది ఒక డిఫరెంట్ కోణంలో చూపించినటువంటి సినిమా ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో యాక్షన్ ప్రియులను మాత్రం అలరించినటువంటి ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను అంత అలరించకపోవచ్చు. ఎందుకంటే ఇతర ఫ్యామిలీ ఎమోషన్స్ ఏం లేవు. కూతురుగా అనుకున్నటువంటి ఫ్రెండ్ కూతుర్ని విలన్ చంపడము,
ఆ తర్వాత ఈ మీనాక్షి చౌదరిని లవ్ చేసిన తర్వాత కూడా ఆమెని దారుణంగా హింసించి హీరో ఆమెని చచ్చిపోలేలాగా చేసి నేను ప్రేమించాను కానీ అంటూ విజయ్ లాంటి హీరో, ఒక సూపర్ స్టార్ ఉన్న ఇటువంటి హీరో చేయడం ఇవన్నీ ప్రేక్షకులకు జీర్ణం పడవు. సో ఇందులో అసభ్యత ఏం లేకుండా నీట్గా ఉన్న మీనాక్షి చౌదరి అందాలు ఒకటే మనకి ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా ఉంటాయి. పాటలు ఉన్నంతలో యువన్ శంకర్ రాజా సంగీతం ఆకట్టుకునే విధంగా సాగింది. సో నీట్గా ఉన్నటువంటి సినిమానే అని చెప్పాలి. ఎంత పెద్ద దీంట్లో షెడ్యూసింగ్ సన్నివేశాలు ఏం లేవు. యూఏ సర్టిఫికేట్ వచ్చింది క్లియర్గా, పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడాల్సిన సినిమా అన్నట్టుగా. యాక్షన్ పార్ట్ చాలా మంచి స్థాయిలో ఉన్నటువంటి సినిమాలో స్టార్టింగ్ దృశ్యాలు చాలా ఉత్కంఠగా వచ్చి మళ్ళీ తర్వాత ఫ్యామిలీ డ్రామా తీసుకొని మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ అదే యాక్షన్ ఎపిసోడ్స్కి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా స్క్వాడ్లు ఏ రకంగా ఎదుర్కొంటారనేది కొంచెం గరుడవేగా ఇందాకే చెప్పినట్టుగా ఆ సినిమా పోలికలు కనబడ్డాయి ఈ సినిమాలో. సో తలపతి విజయ్ ఎప్పట్లాగానే అలరించే ప్రయత్నం చేశాడు. అతని వైపు ఎటువంటి ఇది ప్రాబ్లం లేదు. మీనాక్షి చౌదరి కానీ స్నేహ కానీ తన పక్కన చక్కగా ఒదిగిపోయారు. 2 పాత్రలకు ఇద్దరు ఉన్నారు. సో కాకపోతే తండ్రిని కాదని, బయాలజికల్ ఫాదర్ని కాదని పెంచుకున్న తండ్రికి అంత ప్రేమ ఇచ్చేటువంటి కొడుకుగా ఉండడమే మనకు మింగుడు పడదు. ఎప్పుడైతే తండ్రి కొడుకుల సంఘర్షణ మధ్యలో ఉన్నప్పుడు తండ్రి మీద రివెంజ్ చేసుకునే సినిమాలు ఇప్పటిదాకా సక్సెస్ కాలేదు. నేను చాలాసార్లు రివ్యూస్లో చెప్పాను అది. అంతకుముందు ఎన్టీఆర్ సినిమా కూడా ఒకటి ఇట్లాగే వచ్చినప్పుడు తండ్రి మీద పగ తీర్చుకునేటువంటి సందర్భం, ప్రకాష్ రాజ్ సినిమా తండ్రిగా చేసినటువంటి సినిమాలో చేసినప్పుడు అట్లాగే మన ఈయన ఎవరు మన ప్రభాస్ చేసినప్పుడు కూడా ఆ తండ్రి మీద యాంటీ సెంటిమెంట్కి వచ్చినటువంటి సినిమాలు, యాంటీ ఫాదర్ సెంటిమెంట్, యాంటీ సెంటిమెంట్కి వచ్చిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేదు. సో అదే రేంజ్లో ఈ సినిమా కూడా ఉంటుంది. సో ఆ సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయి తప్ప మనకి మున్నా సినిమాలో కూడా ఫాదర్ మీద ఉంటుంది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ కంత్రి సినిమా కూడా ఫాదర్ మీద ఉంటుంది రివెంజ్. సో ఫాదర్ మీద రివెంజ్ ఆ మధ్య డబల్స్ అని ఒకటి సూర్య డబల్ యాక్షన్తో వచ్చినటువంటి సినిమా, ట్విన్స్ సినిమా ఒకటి వచ్చింది. సో అటువంటి సినిమాల్లో ఫాదర్ మీద రివెంజ్ ఎప్పుడైతే తీసుకునేది ఉంటుందో ఆ ఫాదర్ సెంటిమెంట్, తండ్రి కొడుకుల అనుబంధం ఆంధ్ర తెలుగు ప్రేక్షకులకి ఇష్టం ఉంటుంది కాబట్టి, అంటే ఫారెన్ లాగా మనం కొంచెం అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్తో ఉండం కాబట్టి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో సొంత ఫాదర్ మీద రివెంజ్ చేసుకునే అనే సబ్జెక్టు ఇక్కడుండి అన్ని వింటూ చేస్తుండడము, అది వీళ్ళు గుర్తుపట్టకపోయే అంత పెద్ద ఏజెంట్ తన కొడుకునే దుర్మార్గుడని చివరిదాకా గుర్తుపట్టకపోవడం అనేది ఎంత సెంటిమెంట్ అని జీర్ణించుకున్నా కూడా మరి విలన్ దగ్గర పెరిగినోడు పాములాగా తయారయ్యాడా లేదా అనేది ఊహించకుండా ఉండడం అనేది మూర్ఖత్వంగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా యాక్షన్ పార్ట్ ఆఫ్ ఇది బాగుంది. వెంకట్ ప్రభు డైరెక్షన్ బాగుంది. సో ఇతను కావాల్సుకుని వెంకట ప్రభు బావమరిది ప్రేమ్జీ నాజిని ప్రేమ్జీ అమరాన్కి అక్కడక్కడ సన్నివేశాలు, ప్రతి ఇంపార్టెంట్ సన్నివేశంలో అతను అక్కడ పెట్టినట్టు కావాల్సిన పెట్టినట్టు ఉంది. సో మిగతా వైభవ్ రెడ్డి క్యారెక్టర్ ఆర్డినరీ. ఆ తర్వాత యూటీవీ గణేష్ కొంచెం సేపే. ఆ తర్వాత స్నేహ ప్రసన్నది ఒకటే మంచిగా ఆకట్టుకునే ఉంది. జయరామ్ది ఒకటి మంచిగా రిచ్గా తీసుకొని, ఫ్రెండ్స్ కామెడీ ఎక్కడ తీసుకున్నారంటే ఇతను ఎక్కడున్నాడని చెప్పేది ఫ్రెండ్స్ దాచిపెట్టి కప్పిపుచ్చేటువంటి దాన్ని కామెడీగా తీసుకున్నారు అంతే. ఇంకా మిగతా అంతా సో అండ్ సోగా జరిగేటువంటి ఇది. తర్వాత ఫ్రెండ్ కూతురు మీద రివెంజ్ చేసుకునేటువంటి సబ్జెక్టు కూడా మనకు మింగుడు పడదు. సో అది ఈ సినిమా యొక్క రివ్యూ. ఇందాకే చెప్పాను కదా, రివ్యూ రేటింగ్ 3.25 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.